ఉన్నప్పుడు దిస్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ ఇస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. ఓకే, మీరు అడగొచ్చు, ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు సింగర్ కదా, మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు. సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది, ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎస్. అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ బీ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఆ ఒక సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ కనుక ఆడియన్స్లో ఏదో ఒకటి చేసి, అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని నొక్కడం, గాజులు, నాకే ఇది కొన్నిసార్లు జరిగింది, చేతులు నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. ఐ స్టార్టెడ్ బ్లీడింగ్ ఆల్సో ఫ్రమ్ మై హ్యాండ్, రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ కనుక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే, హూ ఈస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్? డెఫినెట్లీ నాట్, ద గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబుల్, రైట్? మన సీఎం గారు కానీ, ఎక్స్ సీఎం గారు కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు, ఇలాంటి ట్రాజిడీ విషయాలు కొన్ని జరిగినప్పుడు the government cannot take, the government did not take complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థియేటర్ మేనేజ్మెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ they are the people who must have taken the responsibility correctly. సార్, అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ ఈజ్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా, పాడేది జనాలకి వినిపిస్తుందా, మనం శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ ఎవరికి చేయాలి, దానికోసం ఒక్కొక్కరికి ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్, ఓన్లీ ద లా డిపార్ట్మెంట్, ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, దట్ దెర్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ. బికాస్ ఇది ఒకవేళ సంఘటన, ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక, దెన్ వై దిస్ కంప్లైంట్ ఇస్ బీన్ raised upon Mr. Allu Arjun garu? That's my question. So I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late Sri Raghavendra, T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer and director. సో ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ as ద పీపుల్, అండ్ ఐ కెన్ రీచ్ టు ద పీపుల్ ఓన్లీ త్రూ ద మీడియా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ యూ ఆల్. నౌ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్, ప్లీజ్ ఆస్క్. మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అభిమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది, నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట, ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో, then what do you mean to say we have to take action on our CM?